అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు వీడియో. ఇంకా అన్నీ తెల్లవారుజామున లేసి ఇంకా పండగలంటే ఇంకా ఎవరైనా ప్రతి ఇంట్లోనూ అంతే, ఇంటిని బట్టి ఇంకా పనులను బట్టి తొందర లేసి ఎవరి తగ్గట్టు వాళ్ళకి పనులు ఉంటాయి. పూజలు చేసుకునేది, వంటలు చేసేది, ఇంకా పేషెంట్లు ఉంటే పేషెంట్లను చూసుకునేది, ఇంకా నా ఇట్లల్లో అయితే మసాజులు చేసుకునేది, కషాయాలు తాగేది, యోగా చేసేది. ఇంకా నా ఇట్లకైతే ఇంకా 2 పనులు ఎక్కువే ఉంటాయి. ఇంకా పండగ వస్తేనా ఇంట్లో చిన్నగా చేసుకుంటా ఉంటే పనులన్నీ అయిపోతాయి. బాగా చూడండి, గుమ్మాలు కడిగి బాగా బొట్లు పెట్టేసి గుమ్మాలకు మామిడి తోరణం కడదామనేసి మా వారికి చెప్తేనా మామిడి ఆకులు దొరకలేదు. మన చెట్లల్లోనే ఒక 6 ఆకులు పీక్కొచ్చి ఇటు సైడ్ గుమ్మానికి 2, అటు సైడ్ గుమ్మానికి 2, పూజా మందిరానికి 2 బంతిపూల్లో అక్కడక్కడ చెక్కినాను. మామిడి ఆకుల గురించి మళ్ళీ మాట్లాడదాం ఈ వీడియోలోనే. ఇంకా ఆ విధంగా చేసేసి ఇంకా మనం వేపమండలి ఈ నెల అంతా పెట్టుకుంటాము, అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా. వేపమండలి ఇటు సైడు అటు సైడు వేపమండలి ఏం పెట్టినాను. మామిడాకులు అయితే మరీ దొరికినాయి, అవి చెప్తాలేండి, మీరందరూ కానీ నవ్వుకుంటారు ఈ వీడియోలో. ఇంక ఈ విధంగా బయట అంతా పూజ అంతా దీపారాధన అంతా మొత్తం అయిపోయింది. ఇంకా పూజా మందిరంలో పూజ చేసేసుకొని ఇంకెట్లయినా ఇంకా మామూలుగా కానీ మనం 12 దాకే ఉండేది. మా శ్రీవారు కానీ ఏకాదశి అనేసి 12 గంటలకు అయిపోయిన తర్వాత భోంచేస్తాలే అన్నాడు. ఎందుకంటేనా పగులంతా ఉపవాసం ఉండేకి డ్యూటీకి పోయేవాళ్ళు, అక్కడ కొంచెం ఏమన్నా నీరసం వచ్చి కళ్ళు తిరుగుతాయి అనేసి నేనైతేనా భోంచేసే పొమ్మని చెప్తాను. ఈ విధంగా పూజ అంతా చేసుకున్నా, పిండి దీపారాధన చేసుకున్నాను. పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కదా, లక్ష్మీనారాయణకు విష్ణువుకు మంచిది కదా అనేసి పిండి బియ్యం వచ్చేసి కడిగేసేసి ఆరబోసేసి మిక్సీ పట్టేసేసి, నేనైతే మిక్సీ పట్ల మాకు మిల్లు దగ్గరే ఉంది, బాగా పౌడర్ ఆడిచ్చేసినాను. దాంట్లోకి బెల్లం వేసేసి కొంచెం అరటిపండు వేసేసి కొంచెం నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసేసి నీళ్ళతో బాగా కలిపేసినాను. బాగా మెత్తగా కలిపినామంటేనా పగుళ్ళు రాకోకుండా బాగా దీపారాధన మనం రౌండ్గా ఎట్లా చేసి ఏ విధంగా పెడతామో అదే విధంగా ఉంటాయి. 7 ఒత్తులు వేసేసి నెయ్యి వేసేసి స్వామికి అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ చిట్టి గాజులు, గవ్వలు, చిన్న గవ్వలు నా దగ్గర తామర గింజలు అవన్నీ ఉన్నాయి. అవన్నీతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నాను. అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నా. మందీపవర్ణంగా సాయంత్రం చదువుకున్నాను. ఇంకా పూజ అలంకరణ దేవతా ప్రతిమలు అన్నీ శుభ్రం చేస్తాం కాబట్టి చాలా లేట్ అవుతుంది కదా. ఇంకా నైవేద్యం అంటే అది నిన్న జొన్న పేలాలతో చేసినాం కాబట్టి నైవేద్యం ఉంది, పానకము వడపప్పు. ఇంక ఉదయాన్నే లేస్తాను, నానేసుకున్నా. ఇది వచ్చేసి ఉపవాసం ఉండే రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా పప్పు చేసుకుంటాము. ఇట్లా ఏమన్నా పర్వదినాల్లో ఆ 2 వేయకోకుండా చేసుకుంటాను. పెసులు, గుండు పెసులు ఉంటాయి, గుండు పెసులు, కందిబ్యాళ్ళు లేదనుకో ఒక్కటే కందిపప్పు అయినా కానీ బాగా వేయించుకోవాలి, బాగా స్మెల్ రాల్లా. బాగా వేయించుకొని 1 గంట ముందు నానబెట్టేసేది. నేను 2 కలిపి పప్పు చేసుకున్నాను. బాగా వేయించేసేది, బాగా స్మెల్ వచ్చి మంచి స్మెల్ వస్తుంది చూడు, ఆ విధంగా పప్పు. లేదనుకో పెసరపప్పు అయినా కానీ చేసుకోవచ్చు. బాగా వేయించేసిన తర్వాత దాంట్లోకి 1 గంట నీళ్లు పోసేసి నానబెట్టేసినాను. ఇది వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిరపకాయలు, పలకలాకు, కొత్తిమీరి, కొంచెం మెంతాకు వేసేసి బాగా అన్నీ వేయించేసి దాంట్లోకి ధనియాల పొడి, మరి వచ్చేసి ఇంగువ, పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసేసేసి 3 విజిల్లు పెట్టేసినాను. బాగా ఎనిపోతుంది. మనం పోపు పెట్టుకోవాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, మీరు పోపు వద్దు అనుకుంటే వదిలేయచ్చు. నేనైతే పోపు పెట్టాను. ఈ విధంగా ఉపవాసం ఉన్న రోజు ఇట్లా ఆనియను, ఉల్లిపాయ అవి తినకూడదు అనుకుండే రోజు ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, నాకు మాట్లాడేప్పుడు వీడియోలో బిరివిర మాట్లాడాలంటేనా రాదు, అందువల్ల మాట తడబడతా ఉంటుంది, ఏమనుకోవద్దండి. ఈ విధంగా ఫస్ట్ మొత్తం అంతా బాగా ఏగల్లా ఇదంతా ఏగేస్తుంది కదా, బాగా నూనెలో మగ్గేస్తుంది. దీన్ని అంతా కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. మీరు గిన్నెలో ఫస్ట్ కందిపప్పు కానీ మీరు ఏ గింజలతో చేసుకుంటారో ఆ గింజలను బాగా ఉడికిచ్చేసుకొని తర్వాత ఇది వేసేసి ఉడికించుకొని
పప్పు గిత్తి తీసుకొని ఎనిపేసేది. చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, నిమ్మరసం కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు. నిమ్మరసం వచ్చేసి పప్పు అంతా ఇంకా తీస్తాం కదా, అప్పుడు నిమ్మరసం వేసుకొని ఎనిపేసుకున్నా. నేనైతే నిమ్మరసం వేసుకున్నాను. అప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, కరెంటు లేదు, అందుకు మీకు ఇట్లా కనిపిస్తుంది. నిమ్మరసం వేసేది కానీ మీకు చూపించలేదులేండి. చింతపండు అన్న వేసుకోవచ్చు, నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి మనం అన్నీ వేయించుకుంటాం, మనం చేసుకుంటే పప్పు అన్నీ ఉడికించుకొని పోపు పెట్టుకుంటాము. దీంట్లోకి లేకోకుండా ఈ విధంగా పెట్టుకునేది. మళ్ళీ కొంచెం మెంతి పొడి కానీ నేను దీంట్లోకి వేసినాను. మెంతి పొడి, కారం పొడి, పసుపు వేసినాను. ఇంకా మిగతా వచ్చేసి ఇంగు మనం వేయించితేనే బాగా టేస్ట్ వచ్చేది, అందుకు దాంట్లో వేస్తాను. దాంట్లోకి వచ్చేసేసి అక్కడ మీకు రైస్ చూపిస్తేనే రైసును బియ్యము, దాంట్లోకి వచ్చి పెసరపప్పు వేసినాను. ఇట్లా ఏకాదశి రోజు కానీ శివరాత్రి రోజు కానీ అవి ఆనియన్ వెల్లుల్లి తినకోకుండా బియ్యం తినకోకుండా ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే కొంచెం దోషం ఉండదు అంటారు. మనము పేషెంట్లు ఉంటామే వాళ్ళందరూ ఈ విధంగా కానీ చేసుకొని తినచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. అసలు పప్పు అయితేనే ఎంత బాగుందంటే అంత బాగుంది, టేస్టీగా ఉంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు చూడండి, అప్పుడు ఇట్లాంటి పప్పు చేసుకోవచ్చు. ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి మాల, దేవీ నవరాత్రులు, ఎప్పుడన్నా దేవునికి మనము ఇట్లా పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి పప్పులు చేసుకోవచ్చు. చూడండి, బాగా ధనియాలు కానీ వేయించి కచ్చాపచ్చగా చేసింటాం కదా, ఆ పౌడర్ వేసిన అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు పప్పుని గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోండి, నీళ్ళ కావాలంటే నీళ్ళ చేసుకోండి. ఆ విధంగా పప్పు అయిపోయింది. నేనైతే పోపు పెట్ల, తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని తినేసినాము. బంతి పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో. మరీ వచ్చేసేసి మా వారు పూజ అయిపోయింది, వంట అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మామిడాకులు తీసుకొచ్చినాడు. ఏమండి పూజ అయిపోయింది, వంట అయిపోయింది, మొత్తం అయిపోయినాయి, తర్వాత తెచ్చినారు అంటే సరేలే, అప్పుడు పొద్దున్నే దొరకలేదు, ఇప్పుడు దొరికినాయి తెచ్చినాను అని. సరేలే సోమవారం పెడదాంలే అనేసి ఇంకా కొద్దిసేపు నవ్వుకున్నాము. ఇంకా నవ్వుకొని ఆ మామిడాకులు ఒకటి పెట్టేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి పోదామనేసి అనుకున్నాము. ఇంకా మా ఇంట్లోనే భోంచేసి అమ్మోళ్ళు ఆనియన్స్ వెల్లుల్లి వేసుకొని కర్రీస్ చేసుకున్నారు. మేమేమి ఆ రోజు తినము కొన్ని, అందుకనేసి మా ఇంట్లో భోంచేసి అమ్మోళ్ళ ఇంటికి పోయినాము. అమ్మ వచ్చేసి పాయసము, మళ్ళీ మునగాకు వేపుడు, రసము చేసింది. వద్దులేదు ఎందుకు తినాలా అనేసి తినలేదు, ఇంతవరకు ఉన్నాము ఎందుకులే అనేసి పాయసం తినేసి ఇంకా మరి మా ఇంటికి బయలుదేరాల కదా. మా నానమ్మది రోల్ చూపిస్తాను చూడండి, అది నానమ్మది. నాన్న వచ్చేసి తెచ్చిచ్చా, తీసబొమ్మ నీకు ఇట్లాంటివంటే ఇష్టం కదా అంటే, మా నాన్నమ్మ అప్పుడు తాంబూలం దంచుకొని తింటాండే. ఇట్లాంటివి పెద్దలు అంటేనా ఎవ్వరు పోగొట్టుకోవద్దండి, దీనిలోవి చాలా విలువైనవి. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.